దేశంలో కాంగ్రెస్ పార్టీకి మరో బలమైన గళం అందొచ్చింది అంటున్నాయి రాజకీయ వర్గాలు. లోక్ సభ ఎన్నికల్లో గతానికంటే మంచి ఫలితాలు సాధించి ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించగా ఆపై జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న రీతిలో రాణించకపోవడంతో ఇండియా కూటమి నాయకత్వ మార్పుపై డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తోందన్న చర్చ మొదలైంది. ప్రియాంక గాంధీ రాక వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే కొత్త బూస్ట్ ఏమిటి? రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ ఎలా బలం చేకూర్చుతుంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూసే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. ఇక వివరాలలోకి వెళ్లితే పార్లమెంటు సమావేశాల్లో తొలి ప్రసంగం చేసిన ప్రియాంక గాంధీ బీజేపీని చెడుగుడు ఆడుకున్నారు. మోడీ సర్కారు మూడోసారి గద్దెనెక్కాక పార్లమెంటు లోపల బయట రాహుల్ గాంధీ ప్రశ్నలతో ఎన్డీఏ సర్కార్కు చెమటలు పుట్టిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రియాంక గాంధీ ఎంట్రీ మరో బలమైన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందని మేధావులు భావిస్తున్నారు. ఇంతకు ప్రియాంక గాంధీ పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని ఎలా చెడుగుడు ఆడారో ఓసారి ఆమె ప్రసంగంలోనే విందాం. రాజ్యాంగం ఆమోదించుకుని 75 ఏళ్లైన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లో దీనిపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. లోక్ సభలో డిసెంబరు 13 ఉదయం 0 అవర్ ముగిసిన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇదిలా ఉంటే వాయనాడ్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. లోక్ సభలో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థల్ని విపక్షాలపై వాడుతున్న తీరు, అదానికి మద్దతుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రియాంక విమర్శలు గుప్పించారు. ఈ భారతదేశం కొందరిదేనని ఇతరులు పాకిస్తాన్కు వెళ్లాలన్న నినాదాలు మోడీ సర్కార్ కేంద్రంలో వచ్చాక పెరిగిపోయిన విషయానికి తెలిసిందే. అయితే ఈ దేశం అందరిది అని, ఈ దేశ స్వాతంత్ర్యంలో రాజ్యాంగ రూపకల్పనలో అన్ని కుల, మత నేతల పాత్ర ఎంతో ఉందని చక్కగా పార్లమెంటు వేదికగా ప్రియాంక గాంధీ వెల్లడించి బీజేపీని ఇరకాటంలోకి నెట్టారు. ఈ విషయాలను ఆమె మాటల్లోనే విందాం. साहस की आवाज थी, हमारी आज़ादी की आवाज थी और उसी की गूंज ने हमारे संविधान को लिखा और बनाया. ये सिर्फ एक दस्तावेज नहीं है. बाबा साहेब अम्बेडकर, मौलाना आज़ाद जी, राजगोपालाचारी जी और जवाहरलाल नेहरू जी और उस समय के तमाम नेता, जैसे आपने कहा, इस संविधान को बनाने की जो कार्य में सालों के लिए जुटे रहे. हमारा संविधान इंसाफ, उम्मीद, अभिव्यक्ति और आकांक्षा की वो ज्योत है जो हर हिंदुस्तानी के दिल में जलती है. अध्यक्ष महोदय, इस ज्योत ने हर एक ఇక రాజ్యాంగం మార్చాలని గత కొంతకాలంగా బీజేపీ నేతలు బాహాటంగా చెబుతుంటే మోడీ సర్కార్ మాత్రం మౌనం వహిస్తూ తన అంగీకారాన్ని తెలియజేస్తూ వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో రాజ్యాంగం మార్చితే జరిగే అన్యాయం ఏమిటో, రాజ్యాంగం పదిలంగా ఉంటేనే భారతదేశంలో సామాన్యులకు న్యాయం దక్కుతుందని చెబుతూనే బీజేపీ పాలనలో మహిళలపై జరుగుతున్న దారులను ఎత్తిచూపుతూ ఒకవేళ రాజ్యాంగమే లేకపోతే వీరికి న్యాయమన్నదే దక్కదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కొనసాగాల్సిన ఆవశ్యకత గురించి ప్రియాంక గాంధీ తన మాటల్లో ఇలా తెలియజేశారు. उसे जलाकर मार डाला था. वो शायद 20-21 साल की होगी. हम सब के बच्चे हैं. हम सोच सकते हैं कि अगर हमारी बेटी के साथ बार बार बलात्कार हुआ और फिर जब वो अपनी लड़ाई लड़ने के लिए गई तो उसको जलाकर मार डाला गया होता तो हम पर क्या बीतती. मैं उस बच्ची के पिता से मिली. उसके खेत जलाए गए थे, उसके भाइयों को पीटा गया था, उसके पिता को बाहर से घर के बाहर घसीट कर मारा गया था. उस पिता ने मुझे बताया कि बेटी, मुझे न्याय चाहिए. मेरी बेटी
अपने एफआईआर को दर्ज करने के लिए जब ज़िले में गई तो उसको मना किया गया, अगले ज़िले में जाना पड़ा उसे। वो रोज़ सुबह 6 बजे उठकर तैयार होकर अकेली अपने मुकदमे को लड़ने के लिए अगले ज़िले में ट्रेन से जाती थी। उसके पिता ने मुझे कहा कि मैंने उससे कहा, बेटी अकेले मत जाओ, छोड़ दो ये लड़ाई। लेकिन उसकी बेटी ने उसको जवाब दिया कि नहीं पिताजी, मैं अकेली जाऊंगी, मैं लड़ूंगी, ये मेरी लड़ाई है, मैं इसको लड़ूंगी। ये लड़ने की क्षमता, ये हिम्मत उस लड़की को और करोड़ों भारत की नारियों को हमारे संविधान ने दी। आगरा में मैं अरुण वाल्मीकि के घर गई। अरुण वाल्मीकि पुलिस स्टेशन में काम करता था, सफाई का काम करता था। आप सोच सकते हैं हमारी तरह उसका भी परिवार था। नई नई शादी हुई थी, 2-3 महीनों का बच्चा था। पुलिस स्टेशन में चोरी हो गई। चोरी का इल्ज़ाम उस पर लगाया गया। उसके पूरे परिवार को उठाकर पुलिस स्टेशन में ले गए। आप हंस रहे हैं, लेकिन ये गंभीर बात है। और क्या करेंगे? शर्म करो, शर्म। अरुण वाल्मीकि को पीट पीट के मार डाला, उसकी बीवी को पीटा, उसके पिता के नाखून निकाले, उसके पूरे परिवार को पीटा गया। जब मैं उस जवान महिला से मिलने गई जो अभी अभी विधवा हुई थी, तो उसने मुझे कहा कि दीदी, हमें सिर्फ एक चीज़ चाहिए, हमें न्याय चाहिए और हम इस न्याय के लिए लड़ते रहेंगे, चाहे कुछ भी हो जाए। ये हिम्मत उस महिला को हमारे संविधान ने दी। संभल के कुछ लोग आए थे हमसे मिलने, जो मृतकों के परिवार के सदस्य थे। उसमें 2 बच्चे थे, अदनान और उजैर। अब सुनिए, उसमें 2 बच्चे थे, अदनान और उजैर। एक बच्चा मेरे बच्चे की उम्र का है, दूसरा उससे छोटा 17 साल का है। दर्जी के बेटे थे। दर्जी का एक ही सपना था कि वो अपने बेटों को पढ़ाएगा, लिखाएगा। एक बेटा डॉक्टर बनेगा, एक बेटा भी सफल होगा दूसरा बेटा भी अपने जीवन में सफल होगा। उनके पिताजी हर रोज उनको स्कूल छोड़ते थे। उस दिन भी स्कूल छोड़ने के बाद अपनी दुकान में चले गए। उन्हें पता नहीं था कि विवाद हो रहा है। उन्होंने भीड़ देखी, घर आने की कोशिश की तो पुलिस ने गोली से मार डाला। वो 17 साल का बच्चा अदनान मुझसे कहता है, वो 17 साल का बच्चा अदनान मुझसे कहता है कि मैं बड़ा होकर डॉक्टर बन के दिखाऊंगा, मैं अपने पिता का सपना साकार करूंगा। ये सपना, ये आशा उसके दिल में हमारे संविधान ने डाली। अध्यक्ष महोदय, हमारे देश के करोड़ों देशवासियों के संघर्ष में, अपने अधिकारों की पहचान में, इनकी कठिन से कठिन परिस्थितियों से लड़ने की अपार हिम्मत में और देश से न्याय की अपेक्षा में हमारे संविधान की ज्योत जल रही है। मैंने हमारे संविधान की ज्योत को जलते हुए देखा है और इसके साथ साथ ये भी समझा है कि हमारा संविधान एक सुरक्षा कवच है। एक ऐसा सुरक्षा कवच है जो देशवासियों को सुरक्षित रखता है, न्याय का कवच है, एकता का कवच है और अभिव्यक्ति की आज़ादी का कवच है। दुख की बात यह है कि मेरे सत्ता पक्ष के साथी जो बहुत बड़ी बड़ी बातें करते हैं, इन्होंने इन 10 सालों में ये सुरक्षा कवच, सत्ता पक्ष के मेरे साथियों ने ये सुरक्षा कवच तोड़ने का पूरा प्रयास किया है। संविधान में सामाजिक, आर्थिक और राजनीतिक न्याय का वादा है। ये वादा एक सुरक्षा कवच है जिसको तोड़ने का काम शुरू हो चुका है। लैटरल एंट्री और निजीकरण के जरिए
ये सरकार आरक्षण को कमजोर करने का काम कर रही है। अगर लोकसभा में ये नतीजे नहीं आए होते तो ये संविधान बदलने का काम भी शुरू कर लेते। सच्चाई ये है अध्यक्ष महोदय कि आज संविधान बार बार इसलिए कह रहे हैं क्योंकि इस चुनाव में इनको पता चल गया कि इस देश की जनता ही इस संविधान को सुरक्षित रखेगी। ఇలా పార్లమెంటు వేదికగా ప్రియాంకా గాంధీ తనదైన శైలిలో గలమెత్తారు. మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇప్పటికే రాహుల్ గాంధీ రూపంలో ఎదురుగుతున్న సవాళ్లను ఎదుర్కోలేక సతమతమవుతున్న బీజేపీకి లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికై వచ్చిన ప్రియాంకా గాంధీ రూపంలో మరో సవాల్ బీజేపీకి ఎదురుకానున్నదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజర్వేషన్ల పెంపు. బీజేపీ పాలనలో రిజర్వేషన్ల తొలగించే అవకాశాలను ఇప్పటికే రాహుల్ గాంధీ ఎత్తిచూపుతుంటే ఇప్పుడు ప్రియాంకా గాంధీ లాంటి మరో గళం కాంగ్రెస్ కు కలిసొచ్చిందని అన్నా చెల్లెల జోడీ మున్మందు కాంగ్రెస్ కు జోష్ తీసుకురావచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.